ఇప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంది. ఇంకొకరి పేరుతో వాళ్లలా నటిస్తూ బతకడం ఎంత కష్టమో తెలుసా? 2 ఏళ్లు నరక యాతన అనుభవించాను. కానీ అన్నిటినీ భరించి నేను బతికింది నీకోసమే కదా. చివరికి నువ్వే వద్దంటున్నావు. ఇంక నేనెందుకు నటించాలి? అయ్యయ్యో, బాగా నొప్పిగా ఉందా? ఐఎమ్ సో సారీ. ఇప్పటికీ ఏం మించిపోలేదు. మనం కొత్త జీవితాన్ని మొదలెడదాం. జరిగిందంతా మర్చిపోయి కలిసి బతుకుదామని ఒక్కసారి చెప్పు. నీ కాళ్ళ దగ్గర జీవితాంతం పడుంటాను. చెప్పు రవి, నన్ను పెళ్లి చేసుకుంటావా? చచ్చినా నిన్ను పెళ్లి చేసుకోనే. రవి రవి చచ్చినా పర్లేదు, పెళ్లి చేసుకో. నువ్వు నన్ను ద్వేషించినా నేను నిన్ను ద్వేషించలేను. నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ. రవి, లెటర్స్ రాసుకున్నది మనం, ఫీలింగ్స్ షేర్ చేసుకున్నది మనం, లవ్ చేసుకున్నది మనం. మరి కలిసి జీవితం పంచుకోవాల్సింది కూడా మనమే కదా. నిన్ను 2 కళ్ళల్లో ఒకటి పోయిందని ఇంకో కన్నుని పొడుచుకుంటామా? లేదు కదా. రవి, నీకు గుర్తుందా? నేను చారు వైలన్ క్లాస్కి వచ్చినప్పుడు మా కోసం నువ్వు బీథోవెన్ గురించి మాట్లాడి మమ్మల్ని సపోర్ట్ చేశావు. అప్పటి నుంచే నేను నిన్ను ప్రేమించడం మొదలెట్టాను. చారు నా పక్కనుండగా నేను లవ్ చేయడం భావ్యం కాదని అప్పుడే నా ప్రేమను చంపుకున్నాను. కానీ మీరు పక్కనే ఉన్న నన్ను ఏ మాత్రం లక్ష్య పెట్టకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేశారు. అప్పుడు ఒక్కొక్క నిమిషం నేనెంత అవస్థపడ్డానో తెలుసా? నేనెంత వేదన అనుభవించానో తెలుసా? రవి, ఆలోచించు. ఇప్పుడు చారు ప్రాణాలతో లేదు. నిన్ను పెళ్లాడే అదృష్టం నాకు దక్కింది. అది అర్థం చేసుకుని నన్ను పెళ్లి చేసుకో రవి. కుదరదు. రవి, అయ్యో, నేను ఇలా మారడానికి నువ్వే కారణం. నాకెంత బాధగా ఉందో తెలుసా? నాకు చారుకి మధ్య ఉన్న తేడా ఏంటో చెప్పు. రోజీ చచ్చిపోతే అలాంటి కుక్కనే ఇంకో దాన్ని తీసుకొచ్చి దీన్ని నీ రోజీ అనుకోమని చెప్పావుగా. మరి నువ్వు చనిపోయిన తన్నే తలుచుకుంటూ నన్నెందుకు వద్దంటున్నావు? నీకు కుక్క మీదున్న జాలి కూడా నా మీద లేదా రవి? కుక్కతో నిన్ను పోల్చుకోకో. నువ్వు నమ్మక ద్రోహివి. శబాష్ శబాష్. నువ్వు చేస్తే న్యాయం, అదే నేను చేస్తే ద్రోహమా? అర్థం కాదురా. ఎంత చెప్పినా నీకు అర్థం కాదు. ఎలాగో నేను నీతో కలిసి కాపురం చేయలేను. కలిసి చావచ్చుగా. ఏంటి నువ్వనేది? జీవించడానికి మాత్రమే నీ పర్మిషన్ కావాలి, చావడానికి అక్కర్లేదు. ఇది నా డెసిషన్. ఏమైంది మేడం? లోపల నుంచి ఏదో శబ్దం వినిపించింది. మీరేంటి ఈరోజు అదోలా ఉంది?
తొగలు పెట్టేస్తాను. ఇప్పుడు నేను కాపాడడానికి ఎవరు వస్తారు? ఆ చారునా? దాని చాప్టర్ క్లోజ్. రవి, నీకు తెలుసా, తనకి నెప్పని నేను ఇంజెక్షన్ చేయించుకునేదాన్ని, తనకి చేదు ఇష్టం లేదని నేను టాబ్లెట్స్ వేసుకునేదాన్ని. అంత ప్రేమగా చూసుకున్నాను. తన్ని నేను చంపుతానా? రవి, ఇప్పుడైనా చెప్పు, మనం పెళ్లి చేసుకుందామా? అది ఎప్పటికీ జరగదు. ఏయ్, అతుక్కుని పుట్టడం నా తప్ప, లేక ఒకేలాగా ఉండడం నా తప్ప? తప్పనుకుంటే ప్రతిదీ తప్పే. రా, ఇద్దరం కలిసి కాలి పొడుతవుతాం. కనీసం మనం చావులో అయినా ఒకటో. నువ్వు వాళ్ళ జీవితాల్లో ప్రవేశించకుండా ఉండుంటే ఈ పాటికి నా ఇద్దరు కూతుళ్ళు నా కళ్ళ ముందు సంతోషంగా ఉండేవాళ్ళు. నిన్ను ప్రేమించిన పాపానికి ఒక కూతురు బలైపోయింది. నా రెండో కూతుర్ని బలి చేయమంటావా? ఏంటి, నన్ను చంపుతావా? రా. ఎప్పుడైతే రవి నన్ను ద్వేషించాడో అప్పుడే నేను చచ్చిపోయాను. నువ్వు చనిపోయావని నేనెప్పుడూ సంతోషపడలేదు. తెలుసో తెలియకో నీ చావుకి నేను కారణమయ్యాను. అది తలుచుకుని నేనెంత బాధపడుతున్నానో నీకు తెలీదు. నువ్వు నన్ను చంపేస్తే ఇక మీదట నాకు అవస్థ ఉండదు కదా. రా, నన్ను చంపు. నీ నిశ్చితార్థం రోజు లత నాకు ఫోన్ చేసింది. సంతోషంగా జీవించండి అని మనసారా ఆశీర్వదించాను. ఆ రోజు నుంచి మొదలుపెట్టింది నన్ను మంచం పట్టేలా చేసి మీ ఇద్దరిని ఇక్కడికి రప్పించింది. చివరి వరకు కలిసి ఉందామని చిన్నప్పుడు నాకు ప్రామిస్ చేసావు కదా. రా, కలిసే ఉందాం. రా చారు, రా. లత చివరి వరకు చారు వేషంలోనే నీతో జీవించకూడదనే నీకు నిజం చెప్పాను. తనని అర్థం చేసుకుని భారీగా స్వీకరిస్తావు అనుకున్నాను. చారు నుంచి లతని కాపాడడం నా వల్ల కాదు, కానీ నువ్వు కాపాడగలవు. మీ ఇద్దరు పెళ్లి చేసుకుని కాపురం చేయమని అడగడం లేదు, నా లతని కాపాడమని ప్రాధేయపడుతున్నాను. తనని కాపాడు, నన్ను అనాథన చెయ్యకు రవి.
లత, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? లత, నేను నిన్ను చావనివ్వను. చారు, లత 2 సంవత్సరాలు నీ పేరు చెప్పి నన్ను మోసం చేసిందని తెలియగానే తనను అప్పుడే చంపేయాలనిపించింది. కానీ తను అడిగిన ప్రశ్నలకి నా దగ్గర సమాధానాలు లేవు. నన్ను లవ్ చేయడం తప్ప తను ఇంకేం తప్పు చేసింది? తను చేసింది తప్పైతే నేను నిన్ను లవ్ చేయడం కూడా తప్పే. నేను లతను చావనివ్వను. నువ్వు ఒప్పుకుంటే నేను తనని పెళ్లి చేసుకుంటాను, లేదంటే తనతో ఇక్కడే చచ్చిపోతాను.